ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము ఫిబ్రవరి నెల 3వ తారీఖు 2026. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనము. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడెము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఒక్కటి మాత్రం సత్యము, సర్వసత్యము. దేవుడు ఎప్పుడూ తప్పులు చేయరు. దేవుని మార్గం ఎల్లప్పుడూ పరిపూర్ణమైనది. దేవుని వాక్కు నిర్మలమైనది. దేవుని వాక్యము దోషరహితమైనది. మీ హృదయాలు కలవరపడనీయవద్దు. సందేహాలు మీ మండుతున్న ఉత్సాహాన్ని చల్లార్చనీయవద్దు. మీ విశ్వాసాన్ని తగ్గించనీయవద్దు. జాగ్రత్తగా ఉండండి. భూమి యొక్క పునాదులకు ముందే సమస్తము దేవునిచే ప్రణాళిక చేయబడింది. మనం ఓపిక పట్టాలి మరియు వేచి చూడాలి. ఎలా చేయాలో, తర్వాత ఏమి చేయాలో మరియు ఎప్పుడు చేయాలో ఆయనకు బాగా తెలుసు. అవన్నీ ఆయనకు బాగా తెలుసు. ఆయన యథార్థవంతుడు కాబట్టి ఎక్కువగా చింత చేయవద్దు. సమాధానం రాని మన ప్రార్థనలన్నీ ఆయన తన కాలంలోనే ఒక రూపం చేసేటట్టు చేస్తారు. అంటే జవాబు రాని మన ప్రార్థనలన్నీ ఆయన కాలంలోనే ఒక రూపం తీసుకుంటాయి. కాబట్టి వేచి ఉండండి. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మా యొక్క తలంపులు ప్రభువా ఒక్కొక్కసారి చాలా డిప్రెసివ్గా ఉంటాయి నాయన. ఎందుకంటే కొన్ని ప్రార్థనలకు జవాబు దొరకలేదు, పరిస్థితులు మారడం లేదని ఒక్కొక్కసారి మేము దేవుణ్ణి అనుమానించే పరిస్థితుల్లో ఉంటాము. కానీ ప్రభువా, మీరు ఎప్పుడూ యథార్థవంతులు. మీరు ఎప్పుడూ తప్పు చేయరు. మీరు ఎప్పుడు కూడా ఏ చిన్న మిస్టేక్ చేయరు. మీరు ఎప్పుడు యథార్థవంతుడైన దేవుడు కనుక ప్రభువా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. అనేకమైన ప్రాబ్లమ్స్ మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మీ యొక్క వాక్కు చేత, నిర్మలమైన మీ వాక్కు చేత, మీ శరణు చొచ్చిన మాకందరికీ కూడా మీరు కేడమై ఉండి మమ్మల్ని కాపాడి ఈ ఆపదల నుండి తప్పించి రక్షించి కాపాడండి. మీకే మహిమ కలుగునుగాక. యేసు ప్రభువు నామములో ప్రార్థించి పొందినామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రిక్ వారెన్ ఈ విధంగా అన్నారు: దేవుడు ఎప్పుడూ అనుకోకుండా ఏమీ చేయరు మరియు ఆయన ఎప్పుడూ తప్పులు చేయరు. కరెక్ట్. అది 100% సర్వసత్యం. చిరునవ్వు నవ్వండి. యేసయ్యకు అన్నీ తెలుసు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.